ఫ్రెండ్స్, స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లోను, టెలిగ్రామ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోటోస్‌తో ఎలా చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంటే డిస్క్రిప్షన్‌లో వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాతనే మీరు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కిందికైతే వచ్చేయండి. స్టార్టింగ్‌లోను అలాగే ఇక్కడ 21.6 దగ్గర 2 ఫోటోస్ ఆల్రెడీ ఉంటాయి. ఇవి రీప్లేస్ పెట్టుకోండి ఫస్టు. రీప్లేస్ పెట్టుకోవడం తెలియకపోతే ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని, కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకొని, స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఆ లైక్ మోషన్‌లో రీసెంట్‌గా యూజ్ చేసిన ఫోల్డర్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. లెఫ్ట్ సైడ్‌లో పైన మీకు పేరు కనిపిస్తుంది కదా! దాని మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్‌లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని, మీరు యాడ్ చేయాలి అనుకున్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా! ఆ గ్యాప్స్‌లో గున మీరు ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. వైట్ లైన్‌ని ఆ బీట్ మార్క్ దగ్గర పెట్టేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా మీద ట్యాప్ చేసుకోండి. సెకండ్ ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారు కదా! ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకొని వైట్ లైన్‌ని నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర పెట్టేసుకొని ఈ ఆప్షన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ఆ బీట్ మార్క్‌కి ఎక్స్ట్రాగా ఉంటుంది. మళ్ళీ ఆ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా కిందికైతే తీసుకురండి. ఫస్ట్ ఫోటోనైతే మీరు కింద పెట్టేసుకోండి. లిరిక్స్ అయితే పైన ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకోండి. సారీ, ఒక్క నిమిషం. ఈ విధంగా పెట్టేసుకోండి. ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ అని వస్తే డిస్క్రిప్షన్‌లో ఫాంట్స్ ఉంటాయండి. డౌన్‌లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేయడం తెలియకపోతే ఆ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ రోబో రెగ్యులర్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా! ఆ బాక్స్‌లో రైట్ టిక్ ఇచ్చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఫాంట్స్, తర్వాత ఫైల్స్ యాప్‌లో ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్ని దాంట్లో పెట్టేసుకొని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఆ ఫోటోస్ ఫాంట్ అయితే సెలెక్ట్ అవుతుంది. అలాగే సెకండ్ ఫాంట్‌ను సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే ఇంపోర్ట్ అయిపోతుంది. అయిన తర్వాత కిందికైతే వచ్చేయండి. కొత్తగా మీరు ఫాంట్స్ ఇంపోర్ట్ చేసినప్పుడు లాస్ట్‌లో యాడ్ అయి ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఫోటోస్ అయితే అన్నీ ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడంతా. నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను అంతే. కొత్త వాళ్ళు చూస్తుంటారు అనేసి. సేమ్ ఇదే విధంగా అన్ని ఫోటోస్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని, మీడియా మీద ట్యాప్ చేసుకొని, ఇదే విధంగా ఫోటోని సెలెక్ట్ చేసుకొని, 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని, ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకొని, ఎక్స్ట్రా పార్ట్ ఉంటే బీట్ మార్క్ దగ్గరికెళ్ళేసి ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే రైట్ సైడ్ పార్ట్ మొత్తం కట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి లిరిక్ కింద అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని, మీడియా మీద ట్యాప్ చేసుకొని, ఫోటోనైతే యాడ్ చేసుకోండి. ఇదే విధంగా 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని, ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేస్తే స్క్రీన్ ఫుల్ అవుతుంది. తర్వాత ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసుకోండి. సేమ్ అన్ని ఫోటోస్ లిరిక్స్ కింద అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అయితే వచ్చేయండి. ఫస్ట్ ఫోటో ఉంది కదా! దాన్ని ట్యాప్ చేసుకొని మూవ్ ఆన్ టాస్క్‌లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ ఒకవేళ కీ ఫ్రేమ్స్ ఉంటే ఆ ఫోటోకి బ్యాక్‌కొచ్చేయండి. లేకపోతే ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ ఉంది. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని బ్యాక్‌కొచ్చేయండి. బ్యాక్‌కొచ్చిన తర్వాత మీరు యాడ్ చేసుకుంటారు కదా! ఆ ఫోటోస్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసుకొని 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని బ్యాక్‌కొచ్చేయండి. సేమ్ ఇదే విధంగా మీరు ఎక్కడి వరకు చేసుకోవాలనుకుంటే చెప్తాను. ఇక్కడ 21 ఈ ఫోటో ఉంది గదా! దాని కింద 21.6 దగ్గర వరకు సెకండ్ వరకు మీరు యాడ్ చేసుకుంటారు గదా! లాంగ్ ఫోటోస్. దానికి మాత్రమే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫోటో ఉంది గదా! ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ అని ఉంది గదా! దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక ఫోటో వదిలేయండి. ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటారు కదా ఫోటో, ఆ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్‌కి లాస్ట్‌లో యారో ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకోండి.
ఇక్కడ కలర్ ఫిల్ ఉంది కదా! దాన్ని ఆఫ్ చేసేసి పేస్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి పేస్ట్ చేయండి. ఇక్కడ ఇంకో ఫోటో ఉంది కదా! మళ్ళీ దాన్ని సేమ్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇందాక పేస్ట్ చేసిన ఫోటోకి వదిలేసి పేస్ట్ చేయకుండా ఉంటారు కదా! ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైల్ మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్ ఆఫ్ చేసి పేస్ట్ చేసేయండి. సేమ్ ఇదే విధంగా మీరు యాడ్ చేసిన ఫోటోస్‌కన్నీ వీడియో లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.